దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో నామినేట్ పోస్టుల జాతరలో నారీమణులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసేందుకు 50% మహిళలకు రిజర్వేషన్ కేటాయించడంతో మహిళలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలు ఉండగా ఇప్పటి వరకు 85 మంది మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవులు దక్కాయి. అయితే ఇంకా 133 పోస్టులు ఖాళీ ఉండడంతో ఈ పోస్టుల కోసము మహిళలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు 50% రిజర్వేషన్ ఇవ్వడంతో మహిళలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఒక ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మార్కెటింగ్ శాఖ కోసము ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మేకపాటి శాంతమ్మ, అదేవిధంగా గణపం కుటుంబానికి చెందిన వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి కోసము మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మేకపాటి శాంతమ్మ రంగంలో ఉన్నారు. అదేవిధంగా వింజమూరుకు చెందిన గణపం కుటుంబానికి చెందిన హరిత పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎవరికి మద్దతు ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన సతీమణిని శాంతమ్మని ఎలాగైనా ఆ పదవి దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున అయితే పైరవీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతలతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుతో సైతం కలిసి ఆయన మాట్లాడినట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా వింజమూరుకు చెందిన గణపం హరితారెడ్డి వీరి కుటుంబము ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడరు బలంగా ఉంది. వీళ్ళందరికీ గతంలో 1994, అదేవిధంగా 99, 2014, 2024 కూడా ఉదయగిరి నియోజకవర్గంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. వింజమూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వచ్చే విధంగా కూడా గణపము కుటుంబం కృషి చేసిన సందర్భాలు ఉంటాయి. ప్రధానంగా సుదీర్ఘ కాలం నుంచి వింజమూరు నుంచి గణపం కుటుంబము తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉంది. అయితే ఖచ్చితంగా సీనియర్స్ కూడా గణపం కుటుంబం హరితారెడ్డికి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతమ్మను ఒకవేళ ఇస్తే ఆమె ఇటీవల కాలంలోనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంటే మొన్నటి వరకు చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నారు. చివరి నిమిషంలో ఆయనకు టికెట్ రాదు అన్న అప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అయితే దీనివల్ల ఆయన సతీమణికి శాంతమ్మకు ఈ పదవి ఇస్తే మాత్రము తెలుగుదేశం క్యాడర్లో విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది సీనియర్ నేతలు కూడా మేము ఎంతో కాలం నుంచి పార్టీలో నమ్ముకొని పనిచేస్తున్నాము, అదేవిధంగా గణపం కుటుంబం కూడా ఎంతో కాలం నుంచి పార్టీ నమ్ముకొని చేస్తున్నాము, గణపం కుటుంబానికే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యే కాకర్ల సురేష్ని కోరడం జరిగింది. అయితే ఒకవేళ శాంతమ్మకు ఇస్తే మాత్రము తెలుగుదేశం పార్టీలో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద వింజమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతమ్మ వైపు ఎమ్మెల్యే కాకర్ల మద్దతు ఇస్తారా, అదేవిధంగా గణపం కుటుంబానికి మద్దతు ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ వింజమూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.